లంగాలు వేసుకున్నారా, లింగిలు కట్టుకున్నారా? ఆడంగి నా కొడకల్లారా. ఒక్కొక్క ఆడది ఆంధ్రాలో కత్తి తీసి కత్తిపేటలు తీసి నరికి పడేస్తే నా కొడకల్లారా, కోసి పడేయాలి మిమ్మల్ని. ఏం పెంపకం రా ఇది? మీ అమ్మా నాన్నలు మరి బలిపశువుల్లాగా ఏమంటారు, అచ్చోసిన ఆంబోతుల్లాగా వీధుల మీద పంపుతున్నారు. ప్రతిపక్షం లేకుండా చేస్తే ఆ రోజు మిమ్మల్ని ఎంత పట్టాభిని తీసుకెళ్లి గుద్ద పగలదెంగారా? చింతకాయల అయ్యన్న పాత్రుని తీసుకెళ్లి గుద్ద దెంగారా? లేకపోతే చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు మా జగన్ అన్న మాకు ఇదేంటి మేము మంచోళ్ళం కాబట్టి అతనికి ఏసీలు, కూలర్లు, ఇంటి నుంచి భోజనాలు, బొక్కలు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే మర్యాదలు చేసుకుంటా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ని లోపలికి తీసుకెళ్లి, మొత్తం అసలు అతను గెస్ట్ హౌస్ లో ఉన్నాడా, జైల్లో ఉన్నాడా తెలియకోకుండా, ఇంత ఈగ వాలకోకుండా చంద్రబాబు నాయుడిని చూశాడ్రా మా జగనన్న. మా జగనన్నని జైల్లో పెట్టినప్పుడు ఎలా చూసారో తెలుసా? సామాన్య ఖైదీలను చూసినట్టు చూశారు. ఒక చిన్న ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. రంగాన్ని చంపినా, మావోయిస్టులను చంపినా, లేకపోతే ఎవరిని చంపినా, సుగాలి ప్రీతి అని చెప్పేసి మొన్నటి దాకా పబ్లిసిటీ చేసుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడు సుగాలి ప్రీతి గురించి. సుగాలి ప్రీతి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయింది. అప్పుడు చచ్చిపోతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఆయన ఉన్నప్పుడు చచ్చిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయిన శవాలు కూడా జగన్మోహన్ రెడ్డే. ఇలా రెచ్చగొట్టి చిన్న పిల్లల్ని క్రైముల్ని చేపించుకుంటూ బతికే సోషల్ మీడియా ఐటీడీపీ గాని టీడీపీకి గాని బుద్ధి ఉండాలి. మాట్లాడలేమా? నోరు లేదా? వేస్తారా జైల్లో? ఆడోళ్ళు కొడతారా? కొట్టండి, నేను రెడీ. ఈ డిస్కషను ఐటీడీపీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు. నాకు చూడండి, రేపొద్దున్న టీడీపీ వాళ్ళు